ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమని ఆత్మీయులారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయాల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. నిన్న దినాన మరి గుడ్ ఫ్రైడే ఆరాధనలో అందరు పాలు పంపులు పొందారు కదా. యేసయ్య చేసినటువంటి ఆ బలియాగాన్ని, ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కదా. కేవలం సంవత్సరానికి ఒక్కసారే కాదండి, ప్రతిరోజు దినదినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువ వైపు చూస్తూ ఉండాలి. మనం ప్రతిరోజు చూస్తూ మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. సరే అండి, మరి ఆదివారపు ఆరాధన, ఈస్టర్ ఆరాధన ఉదయం 10 గంటలకే ఉంటుంది. కాబట్టి మీరందరూ సమయాన్ని జ్ఞాపకం చేసుకునండి, సమయాన్ని పాటించండి, సకాలానికి మందిరానికి రండి, ప్రార్థించండి, పాల్గొనండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. సరే అండి, మంచిది. మరి ఈ యొక్క దినానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి. మీరు అందరు సిద్ధంగా ఉన్నారు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 12:36. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. నేను మరలా చదువుతానండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుషులు విమర్శ దినమున యేసు ప్రభువును ధవల సింహాసనం పైన కూర్చున్నప్పుడు మనమందరం కూడా ఆయన ఎదుట నిలబడతాం. అప్పుడు న్యాయ విమర్శన జరుగుతుంది. అప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు, ఎవరెవరు ఏమి మాట్లాడారు. ప్రతి మాట లెక్కలోనికి వస్తుంది. ప్రతి మాట లెక్కలోనికి వస్తుంది. ప్రతి మాట దేవుడు అడుగుతాడు. మనుషులందరినీ అడుగుతాడు. మరి ముఖ్యంగా క్రైస్తవులను బట్టి మనల్ని అడుగుతాడు. లెక్కలు అడుగుతాడట దేవుడు. చూడండి, మనం పని చేసే చోట చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా. ఆఫీసులలో వాళ్ళ యజమానికి లెక్కలు చెప్పాలి కదండి. వారు చేసే పని ఆ యొక్క ఉద్యోగంలో ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో వారు బాస్ అడిగినప్పుడు చెప్పాలి కదండి లెక్కలు. మరి దేవాది దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకొని తన రూపంను మనకు అనుగ్రహించి, తన జీవాత్మను మనకు అనుగ్రహించి ఈ లోకంలోనికి మనల్ని పంపాడు. ఎందుకని? మనము ఆయన ప్రజలుగా ఉండడానికి, మనకు ఆయన దేవుడుగా ఉండడానికి మనల్ని పంపించాడు. ఈ లోకంలో పాపంలో ఉన్నటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు తన కృపచేత రక్షించుకొని తన బిడ్డలుగా ప్రత్యేకపరచుకొని మన కొరకు ఒక మంచి స్వాస్థ్యమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. అలాగా మన పంపబడినటువంటి మనము, ఆయన కొరకు జీవిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలండి? ఈ లోకంలో చక్కగా జీవించాలి. ఆయన బిడ్డలు తగినట్టుగా, ఆయనకి తగినట్టుగా మనము ఈ లోకంలో జీవించాలి. దేవుడు లెక్క అడుగుతాడట. మనల్ని లెక్క అడుగుతాడు. ప్రేమ దేవుని బిడ్డలాడు దేవుడు లెక్కలు అడుగుతాడంట. ఏమి మాట్లాడారు, ఏమి చేస్తారు నా కొరకు అని దేవుడు లెక్క అడుగుతాడంట. చూడండి, నేను కొన్ని వాక్యాలు చదివిస్తాను. మలాకీలో ఉంటుంది, 3:16 ఉంటుంది. చూడండి, మలాకీలో, అప్పుడు యెహోవా యందు భయభక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుని యందు భయభక్తి కలిగిన వారు అంటే రక్షింపబడినటువంటి వారు మాట్లాడుకొని చుండగా దేవుడట చెవియొగ్గి ఆలకిస్తాడట. చెవియొగ్గి అంటే ఆ మాటలకు దగ్గరగా చెవి పెట్టి ఆలకిస్తాడట. ఏం మాట్లాడుతున్నారు నా బిడ్డలు? పనికిరాని ముచ్చట్లు మాట్లాడుతున్నారా? లేదా దేవుని గుర్చేటువంటి విషయాలు, సువార్త గుర్చేటువంటి విషయాలు, దేవుని వాక్యాలు మాట్లాడుకుంటున్నారని దేవుడు వింటాడట. జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకా నేను 2 వాక్యాలు చూపిస్తానండి. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4 నుండి నేను చదువుతానండి. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4 నుండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. ఏమి మన నోటి నుండి ఏమి రావాలండి? కృతజ్ఞత వచనములు, మంచి మాటలే మన నోటి నుండి రావాలి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వోక్తులైనను ఉచ్చరింపకూడదు. డబుల్ మీనింగ్ మాటలు ఉచ్చరిస్తూ ఉంటారండి చాలా మంది. అన్యులు మాట్లాడిందంటే వేరండి. వారికి దేవుని గురించి తెలియదు, వాక్యం గురించి తెలియదు.
భయభక్తులు అంటే తెలియదు కాబట్టి వారు మాట్లాడారంటే అది వేరే విషయం. కానీ రక్షింపబడి బల్లార్దలో పాదపంపులు పొంది మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలు కూడా అలాగే మాట్లాడుతున్నారు. డబుల్ మీనింగ్ మాటలు ఉచ్చరిస్తూ ఉన్నారు, పోకిరి మాటలు, జోక్స్, అపిత్రమైన మాటలు ముచ్చట్టు పెడుతూ ఉన్నారు. టీవీలు, సినిమాలు, సీరియల్ చూస్తున్న క్రైస్తవులు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో. ఒకసారి సేవకుడట ఓ ఇంటికి వెళ్ళాడంట. వారు చక్కగా భార్య భర్తలు పిల్లలు సోఫా మీద కూర్చొని జబర్దస్త్ షో చూస్తున్నారంట. ఏం చూస్తున్నారండి? జబర్దస్త్ షో. అన్ని డబుల్ మీనింగే ఉంటాయి కదండి, అందులో జోక్స్ అనుకుంటారు కానీ ఆ మాటలు అన్నీ ఆ బూతు మాటలు, సరసూక్తు మాటలు అన్నీ ఉంటాయి కదా. అవి పెట్టుకొని పెద్ద సౌండ్ పెట్టుకొని వింటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నారంట. ఈలోపు సేవకుడు ఊరికే రారు కదండి, బయట నుండే ప్రైజ్ ఆడమ్మా హల్లెలూయా అనుకుంటూ వస్తారు కదా. సేవకుడు అలా గట్టి అనుకుంటూ వస్తూ ఉన్నాడట. సేవకుని స్వరం విని వెంటనే టీ కట్టేసి చాలు మార్చేశారంట. భక్తి పాటలు పెట్టుకొని కూర్చున్నారంట. ఎంత నటన జీవితం అండి! క్రైస్తవులు ఎంత నటిస్తున్నారు కొంతమంది. అందరు కాదండి, కొంతమంది చెప్తున్నాను నేను. చాలామంది మంచివారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, చక్కగా ప్రార్థన చేసుకునే బిడ్డలు ఉన్నారు, సాక్ష్యము చెప్పుతూ అనేకులను దేవు మందిరానికి నడిపించే బిడ్డలు ఉన్నారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. కొంతమంది ఉన్నారండి లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారి కొరకు వాడి గురించి నేను మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడుతున్నారండి వారు? ఎలా ఉండకూడదట? మనము కృతజ్ఞత వచనమే మనం పలకాలి కానీ బూదులు, పోకిరి మాటలు, సరసూక్తులు ఉచ్చరింపకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. కొలెసు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఎలా ఉండాలి మన సంభాషణ? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఒక వంటకం, మనము ఒక కూర వండామండి, ఒక కర్రీ చేసాము, ఆ కర్రీలో అన్ని రకరకాల మసాలా దినుసులు అన్ని వేసాము, కానీ ఉప్పు లేకపోతే దానికి రుచి వస్తుందండి? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన మాట ఎలా ఉండాలంటే రుచిగా ఉండాలి. వారికి ఎదుటి వారికి సంతోషాన్ని పుట్టించాలి, ఆనందం కలిగించాలి. మన మాటలు వారికి ఆదరణ కలగాలండి. నెమ్మదిగా ఉండాలి మన మాటలు. ఎలా ఉండాలంట అంటే కృపా సహితముగాను ఉండనీయుడు అంటే దయగా ఉండని. మన యేసయ్య ఎలా మాట్లాడండి? అమ్మా అని ఉచ్చరించారు కదా. అందరూ రాళ్ళతో కొడుతున్నారు. పాపంతో పడ్డబడినటువంటి స్త్రీని రాళ్ళతో కొడుతున్నారు. మరి పాపం ఇద్దరు చేస్తారు కదండి, స్త్రీ ఒక్కతే చేయలేదు కదా, పురుషుడు కూడా చేస్తారు కదా. మరి పురుషుని వదిలేశారు, కానీ స్త్రీని మాత్రం రాళ్ళతో కొడుతూ ఉన్నారు. దయ జాలి లేకుండా. కొడితే ఇద్దరిని కొట్టాలి కదండి, ఆమెను కొడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వాళ్ళందరినీ చూసి ఏమని అంటాడో తెలుసా? మీలో పాపము లేని వారు ఎవరో మొదట రాయి వేయండి అంటే అందరూ నోరు మూసుకొని తోకలు ముడుచుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మా ఇక మీదట నువ్వు పాపం చేయకు. దయగల మాటలు, ఎంత దయగల మాటలు అండి. కోపంతో మండిపడలేదు, నీకు బాగైంది, నీకు అలాగే కావాలి, నువ్వు శిక్ష పాత్రాలివి అని అన్నాడండి. యేసయ్య అనలేదు, అమ్మా ఇక మీదట పాపము చేయకు అని అన్నాడు. అలా ఉండాలండి మన మాటలు. ప్రేమైన దేవుని బిడ్డల, దేవుడు ఏం చెప్తున్నారు ఈరోజు ఉదయకాల సమయం అంటే లెక్క అడుగుతాడంట. మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, దేవుడు లెక్క అడుగుతాడు. మనం జాగ్రత్తగా ఉండాలి, లెక్క చెప్పేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి మనము? అయ్యా నేను ఏ విధమైనటువంటి పొరపాట్లు నేను చేయలేదు, ఏ విధమైనటువంటి నా మాటల చేత ఎవరిని ఇబ్బంది పట్టలేదని అలాగ మనము మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనుడా, నీ ఘనమైన నామను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి డైలీ కార్యక్రమంలో నాయన ఇదిగో నాయన మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్పయ్యవలసి ఉందనని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది. తండ్రి మేము ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో వాక్యానుసారంగా మాకు తెలియజేశారు. అటు రీతిగా మేము ఉన్నట్లుగా సహాయం చేయమని, ఎంత మాత్రం మా నోట్ల నుండి బూతులు కానీ సరసొక్తులు కానీ రాకుండా కృపా సహితమైన మాటలు, రుచిగల మాటలు మా నోటిలో నుండి వచ్చినట్లుగా అనేకులను నీ వైపు త్రిప్పే ఆ యొక్క మాటలు కలిగిన జీవపు మాటలు కలిగినటువంటి మాటలు మేము మాట్లాడినట్టుగా సహాయం చేయమని, ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.